ప్రైజ్ ద లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వారందరికీ దేవుడి పేరిట నేను శుభము వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, నేను పాస్టర్ విక్టర్ రవి పాల్. ఇస్రాయల్ దేశము అలాగే గాజా ఎంతగానో భయంకరమైన యుద్ధము జరుగుతూ వచ్చింది. 2 సంవత్సరాలు ఆగకుండా యుద్ధం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఇస్రాయల్ పైన మరి గాజా హమాస్ ఉగ్రవాదులు దాడి చేసి 1200 మందిని చంపడము మనందరికీ తెలిసిన విషయమే. అలాగే 250 మందికి పైన వాళ్ళు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఆ రోజు నుండి ఇస్రాయల్ దేశము చాలా భయంకరమైన కోపంతో వాళ్ళ మీద వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. దాని ద్వారా చాలా పేదవారు, దీనస్థితిలో ఉన్న చిన్నపిల్లలు కూడా నష్టపోయారు. ఈరోజు మనం చూస్తే మరి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తాను ఎంతగానో మరి ఇద్దరి మధ్యలో శాంతి ఒప్పందం కుదురుస్తూ ఆ యొక్క గాజా అలాగే ఇస్రాయెల్ ఇద్దరు శాంతి సమాధానకరంగా జీవించడానికి, సంతోషంగా ఉండడానికి, ఏ ప్రజలకి ఏ హాని లేకుండా ఒప్పందాన్ని కలిగించారు. ఇది చాలా శుభ పరిణామము. ఇందును బట్టి దేవుడికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, అందరూ కూడా 2 దేశాలు సంతోషంగా ఉండాలి. ముఖ్యంగా ఇస్రాయల్ దేశం దేవుడు దీవించిన దేశం. ఆ దేశం చుట్టూ దేవుని కాపుదల, అలాగే ఆ ప్రజలందరూ సంతోషంగా ఉండాలి. తీవ్రవాదులు మళ్ళీ ఎక్కడ కూడా దాడి చేయకుండా, ఎలాంటి ఆలోచన పన్నాగం పండకుండా ప్రార్థన చేయండి. మీ గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుండును గాక. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్.